హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఇకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా సందర్భాల్లో చాలా ట్వీట్లు చాలా రకరకాల చేశారు. ఫస్ట్ మెయిన్గా విషయానికి వస్తే అల్లు మెగా కాంపౌండ్ అండ్ అల్లు కాంపౌండ్ అనేటువంటి వాటి మధ్య ఒక ఇది పెట్టడం కోసం మీరు చేస్తున్నారు ప్రయత్నాలు. అల్లు అర్జున్ని పర్టికులర్గా మీరు హైప్ చేస్తున్నారు. అల్లు అర్జున్ని కావాలని అల్లు అర్జున్ మీద అది ప్రేమ నిజంగా మీకు ఐఎమ్ రిఫ్లెక్టింగ్ ద ట్రూత్. నేనేం హైప్ చేస్తాను? అల్లు అర్జున్కి నా హైప్ ఎందుకు అవసరం? అసలు బాక్స్ ఆఫీస్ చెప్తాను కదా, నేనేమని చెప్పడానికి. బాక్స్ ఆఫీస్ అనేటువంటిది టూ థింగ్స్ నేను ఏం చెప్పాను. ఐ ఫీల్ అంటే ఒక చాలా పెద్ద స్టార్ కొడుకు అవ్వటానికి ఒక కమెడియన్ మనవడు అవ్వటానికి చాలా డిఫరెన్స్ ఉంది. అలాంటి ఇన్సిడెంట్స్ నాకు తెలిసి ఇండస్ట్రీలో లేదు, నార్త్లో కానీ సౌత్లో కానీ ఎక్కడ కూడా. సో దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. అదే నేను చెప్పింది. అయితే అది కాకుండా కూడాను మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా వాటిల్లో ఈ మెగా కాంపౌండ్ ద రియల్ హీరో రియల్ స్టార్ ఎవరైనా ఉన్నా అంటే అది అల్లు అర్జున్. ఇక్కడ పాయింట్ మెగా అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వర్డ్స్. ఒక మెజర్మెంట్ ఫ్యాక్టర్లో అది బిగ్గెస్ట్. ఓకే, అప్పుడు ఒక సూపర్ స్టార్ ఉంటారు, అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు సూపర్ స్టార్, తర్వాత షారూక్ ఖాన్ అయ్యారు, తర్వాత ఇంకోటి ఎవరో అవ్వచ్చు. సో ఆ ట్యాగ్ ఎప్పుడు వాళ్ళ సక్సెస్ బట్టి మారుతూ ఉంటుంది. మీరు ఒక మిస్ యూనివర్స్ కిరీటం తీసి ఒక అమ్మాయి నుంచి ఇంకో అమ్మాయికి పెట్టినట్టు అది నేను చేస్తున్నా అక్కడ. అంటే పర్టికులర్గా ఇంకోటి ఇదే కాకుండా చిరంజీవి గారి మీద కానీ మెగా కాంపౌండ్ మీద కానీ మీరు చాలా సటైర్లు, పవన్ కళ్యాణ్ మీద కానీ కొన్ని పర్టికులర్గా అభిమానం, నేను పవన్ కళ్యాణ్ అభిమానం అంటూనే ఆయన మీద సటైర్లు వేస్తుంటారు. ఆయన మీద సటర్కల్గా సటైర్లు అంటే నా మీద నేను కూడా వేసుకుంటాను సటైర్. నేను అందరి మీద వేస్తాను. డొనాల్డ్ ట్రంప్ మీద వేస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్. నేషనల్ లెవెల్లో నరేంద్ర మోడీ గారికి పెట్టాను ట్వీట్స్. అది ఇక్కడ దీనికి కాబట్టి కొంచెం ఈ మీడియా కొంచెం దాన్ని ఎలివేట్ చేస్తుంది. సార్, సటైర్ వేయటం అనేటువంటి దాన్ని, సటైర్ని తీసుకోవటం అనేటువంటి వేసే వాళ్ళలో ఎంత స్పార్క్ ఉంటుందో తీసుకునే వాళ్ళలో కూడా అంత స్పార్క్ ఉండాలనేటువంటిది. కానీ ఆ సటైర్ అనేటువంటి దానికి ఒక హద్దు దాటిపోయి అవహేళన స్థాయికి వెళ్ళటం. హద్దు ఎవరు డిసైడ్ చేస్తారు? మీరు చేస్తారా? ఎవరు చేస్తారు? ప్రతి ఒక్కరికి వేరే మీటర్ ఉంటుంది. నేను ఇది మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే నా ట్విట్టర్ అన్ఫాలో అవ్వండి, అది మీ ఇష్టం కదా. ట్విట్టర్ అనేది పెట్టివాడికి ఫాలోవర్స్కి మధ్యలో థింగ్. ఒక సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు ఇప్పుకొని ఒక నగ్న ప్రదర్శన చేసినప్పుడు ఆ అమ్మాయిలో నాకు ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించింది అన్నారు మీరు. ఆ రోజున ఇండస్ట్రీ ఉన్నటువంటి నైతిక సంక్షోభంలో ఇండస్ట్రీకి ఒక మద్దతుగా నిలబడాల్సినటువంటి వ్యక్తి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయిలో ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించింది అని చెప్పి తర్వాత ఆ అమ్మాయి మీకు రివర్స్ అయ్యి చాలా జరిగింది. దాంట్లో అల్లు అరవింద్ గారు చాలా సీరియస్ అవ్వటము అవన్నీ జరిగినాయి. ఇవన్నిటిని మీరు ఎందుకు వెల్కమ్ చేస్తారు? ఎపిసోడ్ అంతా గుర్తుకోలేదు ఇప్పుడు నాకు యాక్చువల్గా ఆనెస్ట్గా. నేను రోజు నా లైఫ్లో ఎంత డ్రామా ఉంటే అసలు మర్చిపోయింది దాని గురించి. అంటే ఇప్పుడు అది ఒక ట్వీట్ ఒకటి ఉంటుంది, లేకపోతే దానికి ఎవరో కౌంటర్ ఎవరు చెప్తే నేను దానికి ఏదో చెప్పి, లేకపోతే ఒకళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో, యూనో. సో ఫైనల్గా అది నాలో చిలిపితనమా, నాలో లేకపోతే వోడ్కా ప్రభావమా, లేకపోతే ఆ టైంలో అంటే నాకు గెల్లటం ఇష్టం, అదే ఏదో చేసి ఈ రకరకాల ఫ్యాక్టర్స్. ఎందుకంటే నేను నా లైఫ్ నేను సీరియస్గా తీసుకోను. మీ లైఫ్ మీరు సీరియస్ గా తీసుకోపోవటం ఓకే, ఇతర వాళ్ళ లైఫ్ కూడా సీరియస్ గా తీసుకోపోవటం. పొద్దున్న లెగిస్తే మన అభిప్రాయాలు ఎవరో ఒకరి మీద చెప్తాం, ఏదో ఒక ఇష్యూ మీద చెప్తాం, మనిషి మీద కామెంట్ చేస్తాం. మనం చేసేది అదే కదా, పొద్దున్న లేచి మీరన్నా అదే కదా. ఏదైనా చిన్న విమర్శ వస్తేనే మేము తట్టుకోలేం. మరి మీరే అదే గుండె, అదే మనిషి, అదే హార్ట్, మాకు అర్థం కాదు.